శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతే నమ. వచన భాగవత పారాయణం ఎపిసోడ్ 6 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 5లో ఏం చెప్పామంటే భగవంతుని లీలల నేను లోక కళ్యాణం కొరకే కదా, అక్కడితో ఆపాం. ఇప్పుడు భగవంతుని యొక్క అవతారాలు వర్ణనం. పరమాత్మ మొట్టమొదట సనక సనందన సనాతన సనత్ కుమారులు అను పేర్లతో 4 బ్రాహ్మణులుగా అవతరించి అఖండ బ్రహ్మచర్యమును ఆచరించను. పృథ్విని ఉద్ధరించుటకై యజ్ఞవరాహమును 2వ అవతారముగా స్వీకరించను. నారద మహర్షిగా 3వ అవతారం ఎత్తి నారద పాంచరాత్రమును లోకమున ఉపదేశించను. నారాయణ ఋషులుగా 4వ అవతారములో తపస్సును, కపిల మహర్షి రూపములో 5వ అవతారము సాంఖ్యశాస్త్రం తెలుపుటగా ఆవిర్భవించను. 6వ అవతారమున దత్తాత్రేయుడిగా జన్మించి ప్రహ్లాదుడు మొదలగు వారికి బ్రహ్మజ్ఞానము ఉపదేశించను. 7వ అవతారమున యజ్ఞుడిగా జన్మించి స్వయంభూమన్వంతరమును రక్షించను. శ్రీ మహావిష్ణువు ఉరుక్రముడుగా అవతరించి పరమహంసుల మార్గమున తన ఆచరణల ద్వారా ఈ 8వ అవతారమున చూపించను. ఇది సకల ఆశ్రమముల వారికి ఆదరణీయమైనది. 9వ అవతారమునందు ఋషీశ్వరులు కోరగా పృథు చక్రవర్తి అయి పృథ్వీ నుండి సమస్త ఓషధులను పితికెను. అందువలన ఈ అవతారము మిగుల సుప్రదమైనదిగా పరిగణింపబడినది. చాక్షుషమన్వంతరమున శ్రీ మహావిష్ణువు తన 10వ అవతారముగా మత్స్యావతారమునెత్తి ముల్లోకములను సముద్రములను మునిగిపోకుండా అట్లే రాబో మన్వంతరాధిపతి అయిన వైవస్వత మనువును పృథ్వీ రూపంపై కూర్చుండేసి అతను కూడా కాపాడాను. శ్రీహరి తన 11వ అవతారముతో అంటే కూర్మావతారముతో మందరాచలమును వహించను. 12వ అవతారంతో ధన్వంతరి రూపమును దాల్చి అమృతమును తీసుకుని క్షీరసముద్రం నుండి ప్రకటితుడై 13వ అవతారమైన మోహిని రూపముతో దైత్యులను మోహమును ఉంచి దేవతలకు అమృతమును పంచి ఇచ్చాను. 14వ అవతారమున శ్రీ మహావిష్ణువు నరసింహుడుగా అవతరించి హిరణ్యకశిపుని సంహరించాను. 15వ అవతారమున వామనుడుగా పుట్టి బలిచక్రవర్తి గర్వమును హరించను. అట్లే తన 16వ అవతారమున వ్యాసుడిగా జన్మించి వేదములను శాఖలుగా ఉపశాఖలుగా విభజించి లోకోపకారము అనర్చను. 18వ అవతారమున శ్రీరాముడుగా జన్మించి రావణవధ మొదలగు అలౌకిక వీరకృత్యములను నెరపాను. 19వ 20వ అవతారములందు శ్రీహరి యదోవంశమున బలరాముడుగా శ్రీకృష్ణుడుగా జన్మించి పెక్కు అద్భుత లీలలను ప్రకటించి భూభారమును తొలగించను. కలియుగమున బుద్ధుడుగాను అవతారమును వహించను. కొంతకాలం పిదప విష్ణుయశుడు అను బ్రాహ్మణులకు పుత్రుడై కల్కి అను పేరుతో అవతరించి ఆ ముష్కరులను రూపుమాపును. సుఖమహాముని యొక్క అనుగ్రహ ప్రవచనమును అధ్యయనం చేసేదని నా బుద్ధికి అందినంత వరకు నేను గ్రహించిన దానిని మీకు వినిపించదను. వ్యాసుడు వ్యాకుల చిత్తుడై చింతించుట. సౌనకాది మహాములారా, వ్యాసుడు ఈ విధముగా మానవులకు సర్వదా శ్రేయస్సును గుర్తుటకై అనేక మహాపురాణాలను రచించినను ఆయనకు మనశ్శాంతి లేకపోవడంతో ఒకనాడు సరస్వతి నదీ తీరమున ఇట్లు ఆలోచించను. నేను ఇంతవరకును భగవత్ సాక్షాత్కారములకు సాధనములైన భాగవత ధర్మములను ప్రధానంగా వర్ణింపలేదని తలస్తూ బహుశా ఈ కారణం చేతనే నాకు మనశ్శాంతి లేకపోవటకు అసంతృప్తి కారణము అయి ఉండవచ్చునని ఖిన్నుడై ఉండగా నారద మహర్షి తన కడకు వచ్చుతూ ఉండటం గమనించి విద్యుక్తంగా అతిథి సత్కారపూర్వకంగా పూజించి నారదునితో తనకు మనశ్శాంతి లేకపోవటకు తనలో గల లోపములను వచ్చి కృపతో తెలుపమని అడగగా నారదుడు ఇట్లు చెప్పాను: సాంసారిక జనులు గుణములయందే ప్రవృత్తులై ఉన్నారు. స్వస్వరూప జ్ఞాన ప్రాప్తికి ఆతంకములగును కనుక అట్టివారిని కనికరించి వారికి భగవంతుని యొక్క అలౌకిక లీలలను దర్శింపజేయము. తత్ఫలితముగా వారికి ఆ పరమాత్మని యందు భక్తి కుదురుకొని ఆత్మస్వరూప సాక్షాత్కారము కలుగును. కావున నీవు భగవంతుని లీలలను దివ్య గుణములను కీర్తింపము. నీ జ్ఞానము అమోఘము,
నీవు స్వయముగా ఆ పురుషోత్తముని యొక్క అంశ అవతారము కనుక ఆ సచ్చిదానంద పరమాత్మ యొక్క లీలావతారములను యశో వైభవములను కీర్తింపము. దానిచే తపశ్చర్యలు, వేదాధ్యయనము, యజ్ఞ ఆచరణము, స్వాధ్యాయము, జ్ఞానము, దానము మొదలగు వాటి వలన కలుగు ప్రయోజనములు అన్నీను లభించునని విద్వాంసులు పేర్కొన్నది. నారద మహాముని జన్మ వృత్తాంతం. మహాముని, మునుపటి కల్పమునందు నా పూర్వజన్మమున నేను ఒక దాసీపుత్రుడను. అప్పుడు ఒక ప్రదేశమునందు ఒక వర్షాకాలమున కొందరు వేదవేత్తలైన యోగులు చాతుర్మాస్య వ్రతము ఆచరించుతుండేది. నా బాల్యమునందే నేను వారి సేవ కొరకు నియోగింపబడి తిని వారి ఆజ్ఞానుసారము సేవలను చేస్తూ మిత్ర భాషణై ఉంటుంది. వారు తినగా మిగిలిన ఆహార పదార్థములను ప్రసాదరూపముగా ఒక్క పూట మాత్రమే భుజించి ఆ పాత్రలను శుభ్రము చేస్తూ ఉండేవాళ్ళను. అట్టి సేవల వలన నా పాపములన్నీ దూరమయ్యను. ఆ మహాత్ములు అక్కడి నుండి వెళ్ళినప్పుడు సాక్షాత్తుగా భగవంతుని యొక్క ముఖారవిందము నుండి వెలువడిన గుహ్యతమమైన జ్ఞానమును దయతో నాకు ఉపదేశించింది. ఆ మునుల యొక్క సత్సంగ ఫలితముగాను పరమేశ్వరుని కృపా విశేషము చేతను శ్రీకృష్ణుని మాయాప్రభావమును తెలుసుకుంటుంది. ఆ జ్ఞానము ఆత్మస్వరూప సాక్షాత్కారమునకును పరమపద ప్రాప్తికి దోహదకారి అగును. శ్రీకృష్ణ భగవానులకు సకల కర్మలను సమర్పణము చేయటే సంసార తాపత్రయమును రూపుమాపునట్టి ఔషధము. వ్యాసముని, నేను నీకు తెలిపినంత భగవంతుని వాడియే, వేదవాణియే, భక్తిభావ పరిపూర్ణుడనై నేను దీనిని అనుష్ఠించి తిని. ఓ మహానుభావ, నీ అపార జ్ఞానంతో ఆ ప్రభు యొక్క ప్రసిద్ధమగు లీలలను గానం చేయము. వ్యాస మహాముని నారదునితో, ఈ కాలము సమస్తమును కబళించి వేయును కదా, మరి పూర్వకల్పమునకు చెందిన నీ స్మృతిని ఈ కాలము ఎలా నశింపచేయలేదు అని అనేక ప్రశ్నలు అడగగా, నారదుడు ఆ మహాత్ములు వెళ్ళిపోయిన సమయమునకు నా వయస్సు 5 సంవత్సరములే ఒకటిచే నాకు లోకజ్ఞానం లేకుండాను. ఒకనాటి రాత్రి మా అమ్మ ఆవు పాలు పితుకుట ఇంటి నుండి బయటికి వెళ్ళాను. దురదృష్టవశమున అమాయకురాలైన ఆమె కాలు ఒక పామును తాకగా అది కాటు వేసెను. ఇదంతయో కాల ప్రభావమే. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తుల మేలునే కోరుచుండు. నేను అనేక వనములు మొదలగు ప్రదేశములు దాటుతూ ఒక మహా అరణ్యం గుండా ముందునకు సాగితిని. నదీ జలములలో దాహం తీర్చుకొని హాయిగా స్నానం చేసి నా అలసటను తీర్చుకుంటుని. నేను ఆ నిర్జనారణ్యములో ఒక రావి చెట్టు కింద కూర్చుంటుని. లోగడ మహాత్ముల వల్ల విని ఉన్న విధముగా నా హృదయమునందు విలసిల్లుతున్న పరమాత్మ స్వరూపము మనసులో ధ్యానించింది. శ్రీహరి రూపము నా హృదయమునందు ప్రత్యక్షమయ్యాను. భగవంతుని యొక్క అనిర్వచనీయమగు దివ్య రూప దర్శనం వలన నా శోకము పూర్తిగా అంతరించిపోయాను. ఇంతలో హఠాత్తుగా ఆ స్వరూపము అంతర్ధానమయ్యాను. తిరిగి భగవద్ దర్శనము కొరకు పరితపించుతూ ఉన్న నన్ను చూచి అదృశ్యవాణి నాతో అనమాట, ఓయి ఈ జన్మలో నీవు నన్ను దర్శింపజాలు. ఏలైనా లౌకిక వాసనలు పూర్తిగా తొలగిపోనట్టి పరిణత చెందని యోగులకు అది మిగుల దుర్లభం. కొద్ది కాలం సత్పురుషులను సేవించటం వలననే నీ చిత్తవృత్తి నాయందు స్థిరముగా నెలకొన్నది. ఇప్పుడు నీవు మలినమైన ఈ ప్రాకృత దేహమును త్యజించి నా అనుగ్రహమున శీఘ్రముగా నీవు నాకు పార్షదులు అంటే సేవకుడు అయ్యదు. నన్ను పొందుటకై నీలో గల ఈ దృఢ నిశ్చయం ఏనటికి మాసిపోదు. ప్రళయకాలమునందు నా కృపయాత నీలో నా స్మృతి చెక్కు చెదరకుండా ఉండును. నేను ఆయనకు శిరసా ప్రణమిల్లి తిని నా ప్రారంధ కర్మ ఫలములు నశించిపోయినవి. సమయము ఆసన్నమైనది. నా పాంచభౌతిక శరీరము పతనమైనది. ప్రళయకాలమున శ్రీమన్నారాయణుని శ్వాసతో పాటు ఆయన హృదయమున ప్రవేశించి 1000 చతుర్యుగములు గడిచిన వెంబట బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించను. అప్పుడు ఆయన యొక్క ప్రాణశక్తి ద్వారా మరీచి మొదలగు ఋషులతో పాటు నేను జన్మించితిని. అప్పటి నుంచి భగవతత్వము స్వరబ్రహ్మ నిభూషితము అయిన మహత్యను ఈ వీణను మీటుతూ నేను ఆ దేవదేవుని లీలలను గానము చేస్తూ సర్వలోకముల నుండి సంచరిస్తూ ఉన్నాను. కామము, లోభము మొదలగు వాటితో
పదే పదే గాయపడిన చిత్తము గల వారికి శ్రీకృష్ణ భగవాను యొక్క సేవల వలన లభించినట్టు శాంతి యమ నియమాది సాధనల ద్వారా కూడా లభ్యము కాదు. సూతుడు పలికెను. సౌనకాది మహాములారా, ఈ విధముగా నారద మహాముని అన్ని విషయములను వ్యాసునికి తెలిపి ఆయన అనుమతి కైకొని వీణను మీటుతూ స్వేచ్ఛా సంచారి అయి వెళ్ళిపోతున్న మహర్షి ఎంతయో ధన్యాత్ముడు. సూత మహాముని సౌనక మహర్షితో, ఇప్పుడు నేను రాజర్షి నా పరీక్షిత్ యొక్క జన్మ కర్మలను గుర్చి అతని మోక్షప్రాప్తిని గుర్తించి తెలిపెదను. అట్లే పాండవుల స్వర్గారోహణ కథలను కూడా వివరించను. ఎలైనా ఈ కథల ప్రస్తావనతో శ్రీకృష్ణ భగవాన్ యొక్క పెక్కు వృత్తాంతములు ప్రకటములవును. అశ్వత్థామ తన స్వామి ప్రీతి కొరకు నిద్రించుతున్న ద్రౌపదీ కుమారుల శిరస్సును ఖండించి బహుమతిగా దుర్యోధనకు ఇచ్చే మిక్కిలి వ్యధ చెంది అర్జునుడు ద్రౌపదిని ఓదార్చుతూ అశ్వత్థామ శిరస్సును తాను ఖండించి ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు పలికి ప్రతిజ్ఞ చేసి అతనిని వెంబడించగా అశ్వత్థామ ప్రాణభయముతో బ్రహ్మాస్త్రం ప్రయోగించగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించను. కానీ శ్రీకృష్ణుని ఆజ్ఞతో అర్జునుడు ఆ 2 దివ్యాస్త్రములను ఉపసంహరించను. అనంతరము శ్రీకృష్ణుడు సాత్యకి ఉద్ధవునితో ద్వారకు బయలుదేరే సమయమున అభిమన్యుని భార్య అయిన ఉత్తర భయముతో వణికిపోవచ్చు తన కడుగు పరుగును వచ్చుట గమనించాను. ఆమె దేవదేవా జగన్నాథ పరమేశ్వర, నీవు సర్వశక్తిమంతుడు మహాయోగివి, నా వైపే వచ్చుతున్న ఆ బాణం నన్ను దహించి నీ వేయనేము, కానీ నా గర్భస్థ శిశువు నశించకుండుగాక, నేను నీ శరణు తెచ్చితిని అని పలుకగా శ్రీకృష్ణ పరమాత్మ తనకు శరణాగతులైన అనన్య భక్తులకు ఆపద రాబోతున్నట్టు గ్రహించి తన దివ్యాస్త్రమైన సుదర్శన చక్రముతో ఆ బాణములను నిరోధించి తన భక్తులను అంటే పాండవులను ఉత్తరను రక్షించెను. యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు పాండవుల వంశపరంపరను నిలుపుటకై విరాటపుత్రి ఉత్తర గర్భమును ప్రవేశించి బ్రహ్మాస్త్రమును తన మాయాశక్తితో కప్పివేశాను. ఆ విధముగా భగవానుడు ఆమె గర్భస్థ శిశువును రక్షించెను. ద్వారకు బయలుదేరుటగా సన్నద్ధుడైన శ్రీకృష్ణుని కుంతిదేవి, నేను అల్పబుద్ధి గల స్త్రీని, నీ లీలావతారమును ఎట్లుకు ఎరుగగలను? శ్రీహరి, నీవు మమ్మ అనేక విధమైన ప్రమాదం నుండి కాపాడి రక్షించితివి. ఓ జగద్గురు, మా జీవితంలో నిత్యము ఆపదలు పరంపరగా వస్తుండగాక ఏలైనా ఆపదలు వచ్చినప్పుడే మేము నిన్ను స్మరిస్తూ ఉంటుటయు నీ దర్శనం ఒకటి జరుగుతుండం. నీ దర్శన ప్రభావమున మాకు శాశ్వతముగా జనన మరణ రాహిత్యమే ప్రాప్తించను. ఆ భగవానుడు అట్లే కానిమ్ము అని పలికి తన ద్వారకా నగరంలోకి వెళ్ళుటకై సిద్ధమాయను. అప్పుడు ధర్మరాజు ఆప్యాయతో ఆ ప్రభువును నిలిపాను. శ్రీకృష్ణ భగవాన్ ఉపదేశముల ప్రభావముతో ధర్మరాజు యొక్క అంతఃకరణలందు విజ్ఞానం ఉదయించి అతని భ్రాంతి తొలగాను. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.